9 జనవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఈ రోజున ప్రవాసీ భారతీయ దివాస్ అంటే ప్రవాసీ భారతీయ దివాస్ అనేటువంటిది నిర్వహించుకుంటూ ఉన్నాం. దీన్నే ఎన్ఆర్ఐ డే, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియన్స్ దినోత్సవంగా కూడా జరుపుతూ ఉంటాం. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే భారతదేశం చెందినటువంటి వారు, భారతదేశ పౌరులు వివిధ దేశాలలో ఉండి వారు భారతదేశానికి సేవ చేస్తూ ఉంటారో వారిని స్మరించుకుంటూ, వారిని సత్కరించుకుంటూ ఈ యొక్క దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. జనవరి 9న మరి ఎందుకు జనవరి 9నే ప్రవాస భారతీయ దినోత్సవంగా జరుపుతూ ఉన్నాము అంటే దానికి గల కారణం ఏంటి అంటే ఈ రోజున సౌత్ ఆఫ్రికా నుంచి దాదాపు మనం చూసుకుంటే 1915 సంవత్సరంలో జనవరి 9న మన ఫాదర్ ఆఫ్ ది నేషన్ అయినటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు తిరిగి మన భారతదేశానికి వచ్చారు. జనవరి 9, 1915 దక్షిణాఫ్రికా నుండి మహాత్మా గాంధీ గారు తిరిగి వచ్చినటువంటి రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ప్రవాస భారతీయ దినోత్సవాన్ని మనం జరుపుతూ ఉంటాం. అయితే ఈ దినోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా జరపడం లేదు, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుతూ ఉన్నాం. దీనిలో భాగంగా ఎవరైతే భారతదేశానికి సేవ చేస్తున్నటువంటి భారతీయులు ఉంటారో, వివిధ దేశాల్లో ఉన్నటువంటి వారి ఎన్ఆర్ఐస్ ఉంటారో వారిని గౌరవిస్తూ వారి కోసం కొన్ని అవార్డ్స్ కూడా తీసుకొచ్చాం. అవి ప్రవాసీ భారతీయ సమాన్ అవార్డ్స్. ఈ అవార్డ్స్ని వారికి ఇచ్చి మనం వారిని గౌరవించి సత్కరిస్తూ ఉంటాం. గతంలో ఈ యొక్క అవార్డ్ సెరమనీ అనేటువంటిది ఒడిశాలో ఉన్నటువంటి భువనేశ్వర్లో జరిగింది. రాబోయేటువంటి 2026కి సంబంధించి కూడా మళ్ళీ భువనేశ్వర్ ఒడిశాలోనే నిర్వహించబోతూ ఉన్నాం. ఇదొక అంశం. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటి అంటే ఈ యొక్క ప్రవాస భారతీయ దివాస్ని నిర్వహించేటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, MEA వారు నిర్వహిస్తూ ఉంటారు. మరి ప్రవాస భారతీయ దివోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి అంటే డయాస్పోరాస్ కంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్. డయాస్పోరా కంట్రిబ్యూషన్ అంటే భారతదేశ సంతతికి చెందినటువంటి వారు భారతదేశం యొక్క అభివృద్ధికి, భారతదేశాన్ని అభివృద్ధి దేశంగా చూడటానికి వారు ఇచ్చేటువంటి విరాళాలు కావచ్చు, వారి యొక్క సహాయం కావచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఇతివృత్తాన్ని మనం తీసుకోవడం జరిగింది.